హైదరాబాద్ టూర్లో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కాసేపట్లో గాంధీ భవన్కు రానున్నారు. కాసేపట్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ సలహా కమిటీ సమావేశాలు ఉమ్మడిగా జరగనున్నాయి. మీటింగ్కు అటెండ్ కానున్న ఖర్గే పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై కూడా కీలక సూచనలు చేయనున్నారు. పార్టీని గెలిపించేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఇక దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ, ప్రచారంపై చర్చించనున్నారు ఖర్గే. మీటింగ్ కు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు. హైదరాబాద్ టూర్లో ఉన్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కాసేపట్లో గాంధీ భవన్ కు రానున్నారు. కాసేపట్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, రాజకీయ సలహా కమిటీ సమావేశాలు ఉమ్మడిగా జరగనున్నాయి. మీటింగ్ కు అటెండ్ కానున్న ఖర్గే పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలపై కూడా కీలక సూచనలు చేయనున్నారు. పార్టీని గెలిపించేందుకు ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఇక దీంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ, ప్రచారంపై చర్చించనున్నారు ఖర్గే. మీటింగ్ కు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ కానున్నారు. ఖర్గే మీటింగులపై మరిన్ని అప్డేట్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, ఖర్గే కీలక మీటింగ్స్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? తాజ్ కృష్ణ హోటల్ నుంచి మరి కాసేపట్లో బయలుదేరి గాంధీ భవన్ కి చేరుకోబోతున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మాజీ ముఖ్యమంత్రి రోషయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత పిఎస్సి కార్యక్రమం షురూ కాబోతుంది. 10:30 పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కాబోతుంది. ఈ భేటీలో ప్రధాన పలు అంశాలపైన ఎజెండాలు ఖరారు చేశారు. వాటిపైనే చర్చ చేయబోతున్నారు. అంతకంటే ముందే పిఎస్సి సమావేశం జరిగింది. ఇవాళ ఎక్స్టెండెడ్ పిఎస్సి సమావేశంగా ప్రస్తుతానికైతే పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేసీ వేణుగోపాల్ మొన్నటి పిఎస్సి అంటే పాత పిఎస్సి కమిటీ ఉన్నప్పుడు సమావేశానికి హాజరయ్యారు. ఇక కొత్త పిఎస్సి సభ్యులు ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళు వచ్చిన తర్వాత ఇది రెండవ సమావేశం కేసీ వేణుగోపాల్ హాజరు కాబోతున్నారు. కాబట్టి నూతన కమిటీతో కేసీ వేణుగోపాల్ సమావేశం కాబోతున్నారు. మల్లికార్జున ఖర్గే భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత 12 గంటల ప్రాంతం నుంచి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది. అంటే పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క సమావేశం ఎంతగానో బూస్టప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో జరిగేటువంటి సామాజిక న్యాయ సమరభేరి సమావేశానికి గ్రామస్థాయి నుంచి దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రామస్థాయి కమిటీ అధ్యక్షుల నుంచి సమావేశం కావడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్కి, తెలంగాణ ప్రభుత్వానికి కలిగేలాగా ఏఐసీసీ చేసిందని చెప్తున్నారు. కాబట్టి దీంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకరొకరు మంత్రులంతా కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. కాసేపే తాజ్ కృష్ణ హోటల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. నిన్న ఖర్గే వచ్చిన తర్వాత లేట్ నైట్ అవర్స్లో కేసీ వేణుగోపాల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడ ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉదయం సమయంలో భేటీ అయినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఉదయం భేటీ అయినట్టు తెలుస్తోంది. భేటీ కూడా ముగిసింది. మరి కాసేపట్లోనే అక్కడ నుంచి లెఫ్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశాలపైన కేసీ వేణుగోపాల్తో చర్చ జరిగినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తోంది. మరోవైపు మల్లికార్జున ఖర్గే కార్యకర్తను ఉద్దేశించి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ను ఉద్దేశించి ఏం ప్రసంగించబోతున్నారు, గ్రామ, మండల, జిల్లా స్థాయి అధ్యక్షులతో ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశం పైన మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఆసక్తి నెలకొంది. పార్టీ వర్గాలు కూడా అవే చెప్తున్నాయి. అంతకంటే ముందు ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్లో పొలిటికల్ కాన్క్లేవ్ని ఏఐసీసీ ఏర్పాటు చేసింది. పొలిటికల్ కాన్క్లేవ్లో కూడా మల్లికార్జున ఖర్గే అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ కామెంట్స్ కూడా చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు మాత్రమే పార్టీకి పనిచేయాలి, రిలాక్స్ మోడ్లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ తీసుకోవాలి, దీంట్లో మొహమాటం ఏం లేదు, సెకండ్ ఆప్షన్ ఏది కూడా లేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎవరైతే పార్టీ కోసం శ్రద్ధగా కష్టపడతారో వాళ్ళని పార్టీ సముచిత న్యాయాన్ని కల్పిస్తుంది. అది ఏఐసీసీ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆయా రాష్ట్ర ప్రాంత
ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర అధినాయకత్వం అంతా కూడా సముచిత న్యాయం కల్పించేటువంటి బాధ్యత పార్టీ పెద్దలపైన ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. మరొక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. డిసిసి డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా జిల్లా స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. వాళ్ళ క్రియాశీలకంగా సేవలు అందిస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో వాళ్ళకు కొన్ని పవర్స్ని పెంచేటువంటి ఆలోచన ఏఐసిసి ఈ మేరకు తీసుకుంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ఒకానొక దశలో ఆ జిల్లాలో ఎవరికి టికెట్ల కేటాయింపు జరగాలనేటువంటి అంశం పైన కూడా డిసిసిలు నిర్ణయం తీసుకునేలాగా వాళ్ళకు మేము పవర్స్ పెంచబోతున్నాం అనేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ గుజరాత్ అహ్మదాబాద్ పొలిటికల్ కాన్క్లేవ్లో మల్లికార్జున ఖర్గే చేశారు. మరి అలాంటి మీటింగ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలోనే ఇక్కడి గ్రామ మండల జిల్లా అధ్యక్షులతో పూర్తి స్థాయిలో మల్లికార్జున ఖర్గే పాల్గొనబోతున్నారు. దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 500కు పైగానే కార్యకర్తలు రావాలి. గ్రామ కమిటీ సభ్యుల దగ్గర నుంచి అందరూ కూడా 500 ఒక్కొక్క నియోజకవర్గం నుంచి రావాలి అనేటువంటి ఒక టాస్క్ని కూడా పిసిసి మహేష్ గౌడ్ ఇప్పటికే ఆదేశాల రూపంలో ఆయా కోఆర్డినేటర్లకి పూర్తిస్థాయి ఆర్డర్స్ పాస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సమావేశాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ముఖ్య నేతలతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ రంగారెడ్డి అంటే గ్రేటర్ చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా సన్నాహక సమావేశం ఆ జిల్లా ముఖ్య నేతలతో అంతా కూడా గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు. ఇట్లా 2 సార్లు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎట్లా జన సమీకరణ చేయాలి, వర్షం పడితే కనుక ఏ రకమైనటువంటి మెజర్స్ తీసుకోవాలనేటువంటి అంశం పైన స్పెషల్గా జర్మన్ టెంట్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఇన్స్ట్రక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి సో ఈ సమయంలో ఇప్పటికే స్థానిక పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలు సమీపించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు జూబ్లీ హిల్స్కి సంబంధించి ఉప ఎన్నిక అనివార్యమైంది. వాటి సమయంలోనే ఈ రకమైనటువంటి గ్రామ మండల జిల్లా స్థాయి అధ్యక్షులతో సమావేశం అవడం ఇది పార్టీకి ఎంతగానో మేలు చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి చూడాలి, మరి కాసేపట్లోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి సభ్యులంతా కూడా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్, మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా పాల్గొంటారు. 12 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమం ఉండబోతుంది. కాబట్టి ఈ 3 కార్యక్రమాల్లో ఏ అంశాలపైన ఎజెండాలను ఖరారు చేయబోతున్నారు, ఏమేం క్యాడర్ను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి నేతలు మాట్లాడబోతున్నారు అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే జరుగుతోంది. మరోవైపు ఆశావాహుల్లో కొన్ని ఆశలు కూడా జిగురించాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ సమావేశానికి కంటే ముందే చాలాసార్లు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం అయ్యారు. ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా నామినేటెడ్ పోస్టులు ఏవైతున్నాయో అవి స్థానిక ఎన్నికల కంటే ముందే భర్తీ చేస్తాం, కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే సముచిత న్యాయం జరుగుతుంది, అది కూడా సామాజిక కూర్పు వ్యవహారంలోనే వాళ్ళకి న్యాయం చేకూరుస్తామనేటువంటి అంశాన్ని చెప్పడంతో ఇప్పుడు అదే సమయంలో ఈ రకమైనటువంటి సమావేశం కాబోతున్నారు అగ్రనేతలంతా. సో ఏం మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశం పైన మాత్రం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.